హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, హెల్తీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అది ఎలా చేసుకుందామో చూసిద్దాం రండి. దానికోసం ముందుగా ఒక కప్పు సేమియా తీసుకొని ఇలా బరక పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లోకి ఈ సేమియా అనేది వేసుకోవాలి. ఈ సేమియా వేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. నెయ్యిలో మంచి వాసన వస్తుంది. ఇవి వేగుతున్నప్పుడు ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగున మాడుతూ ఉంటుంది. తర్వాత ఈ మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి వేడివేడి వాటర్ అనేటివి వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి ఒకసారి ఇలా కలిసేటట్లు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలి. తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా చక్కెర అనేది వేసుకోవాలి. 1/2 కప్పు, అంటే 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, 1/2 కప్పు చక్కెర ఇలా వేసుకొని దీన్ని ఇలా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది చక్కెర కరిగి ఇది దగ్గరకు వస్తుంది, అప్పటి వరకు ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇది మంచిగా ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత దీంట్లో బాండింగ్ కోసం కొద్దిగా జీడిపప్పు పొడి లేదంటే పాల పొడి ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే జీడిపప్పు వేసుకున్నాను. ఇలా కలిపేసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్ ప్లేట్ ఏదైనా దానికి ఇలా నెయ్యి అప్లై చేసి దాంట్లోకి ఇది వేసుకొని ఇలా మొత్తం నీట్గా సర్దుకోవాలి. ఇలా మంచిగా సర్దేసుకొని నీట్గా ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఈ బాక్స్ అనేది తర్వాత ఒక గిన్నెలోకి ఈ క్యారెట్ నేను ముందుగానే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ క్యారెట్ తీసుకొని ఇవి ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఇవి ఇలా మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇవి పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలోకి నెయ్యి వేసి దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి అనేది వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయిన తర్వాత ఈ గోధుమ పిండి దీంట్లోకి క్యారెట్ ఇది మనము పట్టు పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులోకి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి మళ్ళీ 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర కరుగుతూ ఉంటుంది, ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం చక్కెర కరుగుతుంది అన్నప్పుడు దీంట్లో కొంచెం అంటే 1 టీ స్పూన్ లేదంటే 1/2 టీ స్పూన్ నెయ్యి అండ్ ఇలాచి పొడి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, అడుగంటనివ్వద్దు. మంచిగా ఇది ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి ఇది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం స్పూన్ పెద్దది వాడితే మంచిగా కలపనికి ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా ఈజీగా సపరేట్ అయిపోతుంది ఇలా ప్యాన్ నుండి. ఇలా వచ్చేంత వరకు చూసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తేనే అర్థమైపోతుంది కదా ఎలా సపరేట్ అవుతుందో. తర్వాత ఇది తీసుకెళ్ళి మనము ముందుగానే అక్కడ బాక్స్లో వేసి పెట్టుకున్న ఈ సేమియా మిశ్రమం ఉంది కదా, దీంట్లోకి వేసుకోవాలి. ఇది ఇలా ఉండలా రావాలి. ఇలా ఉండలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఇలా వేసుకొని ఇది మళ్ళీ సేమ్ నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా సర్దేసుకొని ఒక 10 నుంచి 20 మినిట్స్ ఆ మధ్య ఉంచితే ఈజీగా ఊడొస్తుంది బాక్స్ నుండి. ఒక 20 మినిట్స్ అయితే కంపల్సరీ ఉంచాలి. తర్వాత ఇలా నీట్గా అనేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత
ఇది తీసి చూడాలి. ఈజీగా ఇలా బాక్స్ రివర్స్లో వేస్తే వస్తుంది. తర్వాత దీనిపైన ఇలా టేస్ట్ కోసం ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఇట్లా వేసేసుకొని తర్వాత ఇది ఇలా కట్ చేసి మనకు ఏ షేప్ అంటే ఆ షేప్ ఇలా కట్ చేసుకొని నీట్గా ఎంత బాగా కట్ అవుతుందో అర్థమైపోతుంది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా పిల్లలకు వెరైటీగా ఏదైనా చేసి పెడితే ఇష్టంగా తింటారు. వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి ఊరికూరికి ఏదో ఒకటి అడుగుతుంటారు. ఇలా హెల్తీగా చేసి పెడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది. ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత బాగుందో ఈ స్వీట్ అనేది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.